సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. కూటమి ప్రభుత్వం హామీల్లో భాగంగా ఈరోజు మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సును ప్రారంభించడం జరిగింది. అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్ గారు రాజ్కుమార్ గనియా మరియు మంత్రి గారు బీసీ జనార్దన్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రారంభించడం జరిగింది. నంద్యాల సైరా తెలుగు న్యూస్ టీవీ అల్లబకాష్. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేటువంటి ప్రోగ్రాం ఆధీనమైనటువంటి గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సుబ్బారెడ్డి గారు, సునీల్ గారు, వినోద్ గారు, ఆర్ఎం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, ఆర్టీసీ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలలో ఏదైతే ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు అయినటువంటి 3,000 4,000 రూపాయలు పెంచడం, దీపం పథకం ఇవ్వడము, తల్లికి వందనము, అదేవిధంగా తర్వాత అన్నదాత సుఖీభవ, వాటిలో భాగంగానే స్త్రీశక్తి మహిళలకు ఈరోజు ఆ పథకం ద్వారా ఉచితంగా మహిళలకు సౌకర్యం కల్పిస్తాం, ప్రయాణ సౌకర్యం చెప్పి అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు అనుకున్నట్టే ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. గతంలో ఏదైనా ఒక జిల్లా వరకే అని అనుకున్నప్పుడు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకు ఒక జిల్లాకి ఇస్తే వారికి పెద్ద ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చినటువంటి 5 రకాల బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం జరిగింది. అందులో భాగంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ పైన పేర్కొనేటువంటి బస్సులు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వారందరూ కూడా ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం చేపడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కానీ, అదేవిధంగా ఓటర్ ఐడి కానీ, అదేవిధంగా గుర్తింపు కార్డులు కూడా తీసుకుపోవాలి. అర్హులైన మహిళలకు అందరికీ కూడా ఈరోజు 0 టికెట్ మీద కూడా వారికి ప్రయాణ సౌకర్యంతో పాటు అకేటువంటి మహిళలకు వారికి ప్రతి కుటుంబానికి ఎంత లేకుండా కూడా 1,500 నుంచి 2,000 3,000 మధ్య ఖర్చులు మిగులుతాయన్నమాట. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను ఆ రోజు ఏదైతే అమలు చేయాలన్నామో ఆ ప్రదేశంలో ఈరోజు దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం కూటమి ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ వారు అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇంకా బస్సులు కూడా అవసరము అనేటువంటి ఉద్దేశం చెప్పినప్పటికీ కూడా వాటికి కూడా దాదాపుగా బస్సులకు కూడా మళ్ళీ ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా చిరు వ్యాపారులందరూ కూడా ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ యొక్క చేసుకుని పేద మధ్యతరగతి మహిళలకు రవాణా ఖర్చుల కింద కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఉచిత పథకం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చే వారికి కూడా రవాణా ఖర్చులు కూడా తగ్గిపోయి కాలేజీ కూడా ఉన్నత చదువులు జరుపుకునే వెసులుబాటు ఉంటుంది. ఉచిత బస్సు విభాగంలో వివిధ రంగాలలో మహిళలకు ఉపాధి అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది. ఉచిత బస్సు వల్ల ప్రతి నెల ఆదాయం సొమ్ము మహిళలకు ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక
బనగానపల్లెనేనా? మహిళలకు ఫ్రీ బస్ స్టార్ట్ అవుతున్నది. వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ బస్సు తీసుకో. కొంచెం అలా ఓకే సార్. దిగితే అన్న సైడ్ ఇవ్వండి అన్న, లేడీస్ వస్తున్నారు, సైడ్ ఇవ్వండి. మొగోళ్ళకి ఇప్పుడే బస్సు. మరియు ట్రాన్స్జెండర్ రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు. మహిళలకు శుభవార్త. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనగా సంతోషంగా ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్ఎం గారు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఒక్కటి, ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రతి సూపర్ 6 పథకాలలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా 90% చేయడం జరిగింది. ఏ పథకాన్ని తీసుకున్నా కానీ కూడా దాన్ని ఖచ్చితంగా కూడా నిర్వహించి దానికి ఏ ఇబ్బందులు లేకుండా కూడా ప్రయాణికులకు ఉండాలనే ఉద్దేశంతో 5 రకాల బస్సులకు కూడా ఉచిత ప్రయాణం ఉంది. ఎవరైతే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ తీసుకెళ్తే వారందరికీ కూడా ఈ సౌకర్యం ఇంతకుముందు గతంలో ఓన్లీ జిల్లా లోపలనే నేను అనుకోవడం జరిగింది మొదట. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ఆలోచన చేసిన తర్వాత ఈ ప్రయాణం ఒక చోట నుంచి దిగి మళ్ళీ వేరే జిల్లాలకు వెళ్ళాలంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ 5 రకాల బస్సులలో ఉచిత ప్రయాణం కొరకు ఈ రోజు అంతా కూడా 0 టికెట్ మీద వీళ్ళని తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇందాకే లోపల మహిళలు అడిగారు, ఏమా ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం అంటే చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా మిగులుతుంది ఈ డబ్బు, ఏదైతే సేవింగ్స్ అవుతాయో దీని ద్వారా మళ్ళీ కుటుంబానికి ఏదైనా ఇతర ఖర్చులకు వాడుకోవచ్చినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా ఏమేమి పోతాయని. స్త్రీ శక్తి పథకము అంటే మహిళలకు బస్సులలో ఉచిత పథకం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ పథకంలో మహిళలు, తర్వాత అమ్మాయిలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వారు ఫ్రీగా ప్రయాణించవచ్చు. సో ఎలాంటి బస్సెస్లో అంటే 5 టైప్స్ ఆఫ్ బస్సెస్: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా మెట్రో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్. ఈ మెట్రో బస్సులు అనేవి మన దగ్గర లేవు, అంటే మన జిల్లాలో లేవు. మన దగ్గర కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. కాబట్టి వీటిల్లో అంతా కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే మనకి నాన్ స్టాప్ సర్వీసులు ఏమైనా ఉంటే, అంటే ఈవెన్ పల్లె వెలుగు కూడా నాన్ స్టాప్ ఉంటే, అదేవిధంగా ఇంటర్స్టేట్ బస్సులు అయినా, అదేవిధంగా ఘాట్ బస్సులు ఏంటంటే మనకి చాలా కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువైందనుకోండి కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఘాట్ సర్వీసెస్లో కూడా ఈ ఉచిత ప్రయాణం అనేది అనుమతించబడలేదు. ఓకే, సో ఇవి. అదర్వైజ్ మహిళలు వేరే అన్ని బస్సెస్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది మహిళలకి. ఎస్పెషల్లీ పేద తర్వాత మధ్యతరగతి ఆడవాళ్ళు చాలామంది చిరు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఒక ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వారందరికీ కూడా ఈ పథకం వల్ల ఎంతో వెసులుబాటు, వారికి డబ్బులు ఆదా అవుతాయి. దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాలి అంటే ఛార్జీలకు ఖర్చు అవుతాయంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు దూరంగా పంపించడానికి వెనకాడతారు. కానీ ఈ పథకం వల్ల వారు కూడా దూర ప్రాంతాలకి మంచి కాలేజెస్లో చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరమైన పథకము. మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు మనం 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మనం సూపర్ 6లో మనం ఆ రోజు ప్రామిస్ చేశాం ఏమని, ఉచిత బస్సు ఇస్తామని. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాం. కానీ ఈరోజు మనం స్టేట్లో ఎక్కడన్నా కానీ మనకు మహిళలకి బస్ ప్రయాణం ఫ్రీ అని చెప్తున్నారు. ఇది చాలా సంతోషం. మీరు చూస్తున్నారు ఇప్పుడే మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఇనాగ్రేట్ చేశారు. ఈరోజు మనం ఏమంటే ట్రావెల్ చేసే వాళ్ళకి అందరికీ అడిగినారు, మీకు ఎక్కడ వరకు వెళ్తున్నారు, మీరు డైలీ ఎంత ఖర్చు అవుతుంది అని అన్నారు. రావడానికి 100 రూపాయలు, మళ్ళీ అక్కడ పోవడానికి 100 రూపాయలు, దాదాపు 200 రూపాయలు మిగిలినట్టు. అంటే ఇక్కడి నుంచి బన్గాన్పల్లి లేకపోతే కర్నూలుకి వెళ్ళాలంటే కూడా 150 రూపీస్, అంటే వెళ్ళడానికి 150, రావడానికి 150, అంటే 300 రూపాయలు దాదాపు మనం ఇది ఏమంటే సేవ్ చేసినట్టే కదా. దానికోసం మనకు ఏమంటే ఏ హామీ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు అది అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా మేము సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చినామో ఖచ్చితంగా అమలు చేసి ముందుకెళ్తాం. ప్రజల కోసమే మనం పనిచేస్తాం. మీరు చూస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక మిషన్ ఏమంటే విజన్ 2047తో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ రోజు కూడా 2020 అంటే చాలామంది నవ్వినారు. ఈరోజు 2020 అని మీరు చూడండి. హైదరాబాద్ అసలు రూపు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా చాలామంది అడుగుతున్నారు డెవలప్ చేయాలని. ఖచ్చితంగా మంత్రి గారు ఏమంటే మన ఆర్టీసీ మంత్రి దగ్గర కూడా మేము తీసుకుపోయి కంపల్సరీ ఇది కూడా ఇష్యూస్ కూడా రేస్ చేసి కంపల్సరీ అది కూడా చేస్తాం. మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, మళ్ళీ పవన్ కళ్యాణ్ అందరికీ ధన్యవాదాలండి. జై హింద్, జై తెలుగుదేశం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి స్త్రీలకు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అవ్వాతాతల పెన్షన్ని 1000 రూపాయలు పెంచి 3,000 వస్తున్న పెన్షన్ను 4,000 చేశారు. తర్వాత దీపం పథకం ప్రారంభించి సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఆడవాళ్లకు ఇచ్చి ఆడవాళ్లను ఆదుకుంటా ఉన్నారు. ఇప్పుడు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. తల్లికి వందనం ప్రారంభించి బళ్ళు తెరిచిన వెంటనే తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి స్త్రీలకు ఉపయోగకరమైనవన్నీ చేస్తున్నారు. మన ప్రభుత్వము ఇలా చేసుకుంటూ పోతే ఆడవాళ్ళందరూ కూడా కుటుంబము అంతా బాగుంటుంది. ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏవైతే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పిందో మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈరోజు మహిళలందరూ చాలా సంతోషపడుతున్నారు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం అనే విషయంలో. చిరు వ్యాపారస్తులకైతేనేమి, బస్సు ప్రయాణాలు చేసే మహిళలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్టీసీ సిబ్బంది మహిళలందరికీ సహకరించాలి. ఎటువంటి సమస్య లేకుండా ఈ పథకాన్ని 4 ఏళ్ళు కొనసాగించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మహిళలందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన నియోజకవర్గ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఫిరోజ్ అన్న నాయకత్వంలో ఈరోజు నంద్యాల ఎంతో ముందుకు వెళ్తుంది. ఇలాగే 4 ఏళ్లలో ఇంకా అభివృద్ధి పథంలో నడచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, మహిళల ఐక్యత. ఓకే అన్న. ముందుగా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు మా తెలుగుదేశం పార్టీ బంధుమిత్రులందరికీ, నాయకులకు అందరికీ కూడాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
మరీ ముఖ్యంగా ఈరోజు మహిళలందరూ చాలా సంతోషించే రోజు. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు, కానీ ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి బస్ ఎక్కినప్పుడు స్త్రీలకు మాత్రమే సీట్లు అన్న దాంట్లో స్త్రీలకు ఎక్కడా ఉండవు. ఎన్నోసార్లు ఆడపిల్లలు నిలబడి ప్రయాణం చేస్తున్నారు. అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మహిళలను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. ఈనాడు మా నంద్యాల కూడా నందనవనంగా వెలుగొందుతుంది. ఎన్ఎండి ఫ్యామిలీ వల్లనే మళ్ళా తరతరాలుగా కూడా మా అన్న వాళ్లే మాకు ఉండాలని చెప్పేసి మేము మరీ కోరుకుంటూ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అంటారు కొంతమంది మహిళలు ముగ్గురు ఒక చోట చేరితే పొందలేరన్నట్టు, ఆ మాట నిజం చేయొద్దమ్మా. దయచేసి ఎవరు పోట్లాడుకోకుండా చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోకండి. జై తెలుగుదేశం, జై ఎన్ఎండి. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై ఫరూక్ సార్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఫరూక్ సార్ గారి నాయకత్వం, ఫిరోజ్ అన్న నాయకత్వం. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.